పిల్లలు ఎంతో ఇష్టంగా తినేటట్టు ఆనియన్ పరోటా చాలా ఈజీ చేయడం కూడా. ఇలా ట్రై చేయండి. ఫస్ట్ అయితే 2 ఆనియన్స్ తీసుకొని దాన్ని బాగా కట్ చేసి తర్వాత కొంచెం సాల్ట్ వేసి 5 మినిట్స్ అలానే పక్కన పెట్టేయండి. తర్వాత ఆనియన్స్ని తీసుకొని పిండేసేయండి బాగా మెత్తగా. దాంట్లో వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. తర్వాత ఒక గిన్నెలోకి వేసుకొని ఆనియన్స్, దాంట్లోకి మిర్చి పౌడరు, ధనియాల పౌడరు, కొంచెం సాల్ట్, అల్లము, కొత్తిమీర అన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడైతే చపాతీ పిండి ఇలా తిక్కేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి ఇలా వేసేసేయండి. ఇలానే కాకుండా స్మాష్ చేసి కానీ చేయొచ్చు ఆనియన్స్, అదైతే ఎక్కువ వాటర్గా వస్తుంది అనమాట. అందుకే ఇలా చేశాను. ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం చపాతీ షేప్ ఎలా వస్తుందో అలా పెట్టేసేయండి. తర్వాత స్లోగా తిక్కోండి, ఎందుకంటే ఆనియన్స్ బయటకు వస్తాయన్నమాట. పరోటా చాలా హెల్తీ అండి. మనం ఇడ్లీ సాంబార్ కన్నా చాలా హెల్తీ కూడా. పిల్లలు చాలా టేస్టీగా తింటారనమాట. ఇదే కాదు, ఆనియనే కాదు, పన్నీర్ పరోటా, ఆలు పరోటా, చాలా పరోటాలు మనం నెట్లో సెర్చ్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి. పిల్లలకి ఎప్పుడు ఇడ్లీ సాంబార్ దోశ కాకుండా ఇలా చేయండి. ఇవి మెత్తగా కావు, మధ్యాహ్నం తింటారు కాబట్టి పిల్లలు చాలా బాగుంటాయి. మనం ఇడ్లీ సాంబార్ అయితే మెత్తగా అయిపోతాయి. ఇలా తిక్కేసుకొని ఇప్పుడు పెనం మీద వేసేసుకొని 2 వైపులా కాల్చుకోవడమే. దీన్ని పెరుగుతో కానీ సాస్తో కానీ తింటారు. ఇక్కడైతే పెరుగు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే చపాతీ కొంచెం హీట్ కాబట్టి పెరుగుతో తింటే సరిపోతుంది అనమాట. దీనికి తోడు కొంచెం కీరా వేసుకోండి, అంటే దోసకాయ వేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్కి వేసేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేయండి. ఇది కాకుండా పన్నీర్ పరోటా ఇంకా బాగుంటుంది. అది కొంచెం పన్నీర్ మీకు తెలీదు, సౌత్ సైడ్ మనం తక్కువ వాడతాము, ఇక్కడైతే ఎక్కువ అవే. పొద్దున్న లేచిన నుంచి ఆలు పరోటా, పన్నీర్ పరోటా, ఆనియన్స్ పరోటా, ఇదే. దోశలు ఇడ్లీలు అయితే అస్సలు తినరు వాళ్ళు, అందుకే వాళ్ళంతా స్ట్రాంగ్ ఉన్నారు. మనం ఎక్కువ రైస్ తింటాం కాబట్టి రైసు, ఇడ్లీ, దోశ అన్నీ. అందుకే మనం కొంచెం ఎంత తిన్నా ఏం చేసినా కానీ వాళ్ళంత స్ట్రాంగ్ అయితే రాము. మీతో కొన్ని నువ్వులు ఉంటే నువ్వులు వేసుకోండి పైన, పిల్లలకి ఇంకా టేస్టీ వస్తుంది. కొన్ని నువ్వులు వేసుకొని ఇలా చేయండి. మీకు బాగా అనిపిస్తే కానీ ఇంకొకసారి ట్రై చేయండి వెరైటీగా. ఆనియన్ తురిమేసి బాగా అలా చేసుకోండి, ఇలా వస్తే కానీ. ఎందుకంటే చాలా హెల్తీ అండి ఇవి తినడం వల్ల. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.